గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం Canto 11, Chapter 5, Text 50. భూభారాసుర రాజన్య అంతవే గుప్తయ సతాం అవతీర్ణస్య నిర్వృతే యశోలోకే వితన్నతే. ఈరోజు అయిపోతుంది అధ్యాయం. అరివో రేపటి నుంచి యదుకులము ప్రభాస తీర్థమునకు పోవుట. అనువాదం తాత్పర్యం. శ్రీల ప్రభుపాదికి భూభారముగా తయారైన అసుర రాజులను వధించుటకు మరియు భక్తులను రక్షించుటకు భగవంతుడు అవతరించెను. అయినా దానవులు భక్తులు ఇరువురు భగవత్ కరుణచే మోక్షమును పొందిరి. ఆ విధంగా ఆ దేవదేవుని దివ్య యశస్సు లోకమంతా వ్యాపించినది. తాత్పర్యం: భగవంతుడు భౌతిక జగత్తులో ఎట్లు అవతరించును అనే సంశయాన్ని భగవంతుడు కోట్ల కొలది విశ్వాలకి సర్వశక్తిమంతుడు సృష్టికర్త అయినప్పుడు స్తనపానం ద్వారా పూతన రాక్షసుని చంపుట వంటి లీలలో మహాద్భుతము అని భక్తులు ఎందుకు కీర్తించరు? అట్టి కలాపము సామాన్య మానవులకి పరిధికి అతీతమైన సర్వశక్తిమైన భగవంతుడు చేసినప్పుడు వాటిని ఎందుకు అద్భుతమైనవిగా పరిగణించవాలి? ఈ శ్లోకంలో దానికి నిర్వృత్తాయి. భగవంతుడు దానవులను వధించింది వారి ఎడ విరోధంతో కాదు, వారికి ముక్తినిచ్చుటకు అతడు వారిని వధించను. ఈ విధంగా తన అచింత్య లీలల ద్వారా భక్తులు దానవులు అందరికీ మోక్షం ఇవ్వటంలో ఆ దేవదేవుని అహేతుక కరుణ అతని ఇతర జీవుల నుండి మానవులు దేవతలు నుంచి వేరుపడుతుంది. ముక్తి ప్రదాత సర్వేషాం విష్ణు ఏవ న సంశయ. అందరూ నేర్చుకోవచ్చు. యూ కెన్ నోట్ డౌన్. వేర్ ఈజ్ యువర్ నోట్స్? బై హియరింగ్ యూ రిమెంబర్ ఎవ్రీథింగ్. ఒకసారి వినంగానే అంత గుర్తుండిపోతుంది మనకి. మరి నోట్స్ పెట్టుకోవాలి కదా. కీప్ ఏ నోట్స్. ముక్తి ప్రదాత సర్వేషాం విష్ణుర్ ఏవ న సంశయ. క్లియర్గా శాస్త్రాలు కేవలం విష్ణుమూర్తే జనన మరణాలకి అతీతంగా మోక్షాన్ని ఇయ్యగలడు. అంటే విష్ణువుని తప్పించి ఎవరు మనకి మోక్షాన్ని ఇయ్యగలరు. ముక్తి ప్రదాత సర్వేషాం బోలో. ముక్తి ప్రదాత సర్వేషాం విష్ణుర్ ఏవ న సంశయ. విష్ణురేవ న సంశయ. तो मुक्ति प्रदाता सर्वेषां विष्णुर एव न संशय. కేవలం విష్ణుమూర్తి జనన మరణాలకు అతీతంగా మోక్షమును ఇయ్యగలడు. రోజు భజనలు చేస్తున్నావు, ఏం కావాలి దేవుడి దగ్గర నుంచి?
కరెక్ట్. కాబట్టి ఇంకా మిగతావన్నీ దేవుడు మన జీవితం ఎట్ట గడుస్తుంది ఎన్ని దేవుడికి బాగానే తెలుసు. మనం వేరుగా దేవుడికి ఏం చెప్పుకోకర్లా. మనం ఆయన భక్తి అడుగుతూ ఉంటే భక్తికి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని భగవంతుడు కలిగిస్తాడు. సాధారణంగా రాక్షసులు బ్రహ్మజ్యోతిలో ముక్తిని పొందుదురు. భక్తులు ఆధ్యాత్మిక లోకాల్లో ప్రవేశించి మహోన్నత ప్రేమ వరదానాన్ని పొందుదురు. కాబట్టి ఇక్కడ మనం చదివాం, భగవాన్ दैत्यों के भी मुक्ति देते हैं, भक्तों की भी मुक्ति देते हैं. तो सोचेंगे मैं इतना मेहनत क्यों करूं. భగవంతుడు రాక్షసులకి భక్తులకి అందరికీ ముక్తినిస్తాడు చెప్పాడు కదా. తో మరి అప్పుడు మనం ఇంత ప్రయాసపడి బతుకంతా తెల్లారుదామని లేచి 16 మాలలు చేసి నియమాలు పాటించి డొనేషన్లు ఇచ్చి మనం ఇష్టం వచ్చినట్టుగా బతికి రాక్షసులు అయిపోయి అప్పుడు కూడా మనకు ముక్తి దొరుకుతుంది కదా. కానీ అక్కడ 2 పాయింట్లు. భగవంతుడు దానవులకి భక్తులకి ముక్తినిస్తాడు, కానీ ఇద్దరి ముక్తిలో కొద్దిగా తేడాలు. ఒకటి వచ్చి మన రాక్షసులైతే భగవంతుడు మనల్ని చంపకపోతే మనం నరకాలకు పోతాం. భగవంతుడు చంపితే అంటే మనం ఇష్టం వచ్చిన రాక్షసుని అయిపోతే భగవంతుడు నన్ను చంపడానికి వస్తాడు. భగవంతుడు చంపితే అంటే నేను అదే మనం అన్నది, భగవంతుడు సుదర్శన చక్రం తాకడం వల్ల శిశుపాలుడు శిరశ్ఛేదం అవుతుంది. ఆయన నుంచి వచ్చిన ఆత్మ అది భగవంతుడిలోనే ప్రవేశిస్తుంది. అదొక రకమైన ముక్తి, భగవంతుడిలో ఐక్యమైపోవడం. కొంతమందికి సంసారంలో ఈ పనులు, ఈ శరీరంతో పనులు చేయడం ఇబ్బందిగానే ఉంటుంది. వానాకాలంలో, శీతాకాలంలో, ఈ నార్త్ ఇండియాలో శీతాకాలంలో చలిగా ఉంటుంది. కానీ మనం పనులు చేయాలా, చలిగాలి, ఇబ్బందిగా ఉంది. చల్ల నీళ్ళు, వంటలు చేయాలా, చేతులు కడుక్కోవాలి, గిన్నెలు తలవాలా, నీళ్ళు చల్లగా ఉంటాయి, తాకినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి రెండు పాయింట్లు మనం చదువుతున్నాం. ఒకటి, మనం రాక్షసులైనా కూడా భక్తిలో ఏమి చేయాలా, మనం ఇష్టం వచ్చినట్టు బతికితే రాక్షసులు అవుతాం. అంటే शराब पीने का मन लगता है शराब पियो, तो और कुछ छेड़ने का मन लगता है छेड़ दो. तो భగవంతుడు చంపితేనే మనకి మోక్షం కలుగుతుంది. భగవంతుడు చంపకపోతే మనం చేసిన పాపపు కార్యాలకు దిక్కుమాలిన జవాబు చేస్తే నరకాల్లో మగ్గాల్సి వస్తుంది, తాట తీస్తూ ఉంటారు. అంటే అప్రపోజ్ భగవంతుడు కొంతమంది రాక్షసుల్ని చంపి స్వయంగా, భగవంతుడు అందరు రాక్షసులను చంపల, కొంతమంది రాక్షసులు. जिसको भगवान ने मारा उनको मुक्ति हो गया, जिसको भगवान ने नहीं मारा, जो भगवान के सामने नहीं मारा, अब वो लड़ाई चल रहा है इजराइल में और फिलिस्तीन में, वो सबको मुक्ति मिल रहा है क्या? सब राक्षस लोग हैं, क्योंकि भगवान सामने नहीं खड़े हैं, भगवान खुद नहीं मार रहे हैं. इसलिए राक्षस बनने में बहुत बड़ा खतरा है, क्योंकि तो नरक में क्या यातना है हम भोगना पड़ेगा. నరకంలో ఏం యాతనలు అనుభవించాలి. కాబట్టి భక్తులు అవ్వడానికి ప్రయత్నం చేయాలి. కొంతమంది స్పెషల్ రాక్షసులు, శిశుపాలుడు, దంతవక్రుడు, సాల్వ, స్పెషల్ భగవంతుడు సమక్షంలో భగవంతుడి స్వయంగా అని అందరికీ అవకాశం. మహాభారత యుద్ధం అప్పుడు భగవంతుడు స్వయంగా
యుద్ధ మైదానంలో ఉన్నాడు. అందరూ ఆయన ముందే చంపబడుతున్నారు. ఆయన చంపలా, కానీ వాళ్ళు కృష్ణుడు చూస్తున్నారు. చనిపోయేప్పుడు కృష్ణ అంటో కానీ కృష్ణుడి ఫోటో నీకు చావు వచ్చినప్పుడు నేను కృష్ణుడి ఫోటో చూస్తూనే చావాలా ఎత్తుక్కుంటుంటే దట్స్ గ్రేట్. మామూలుగా చావు వచ్చేప్పుడు జనాలంతా కూడా బేహోష్ అపస్మారంలోకి వెళ్ళిపోతారు. ఎవరైతే గట్టిగా ప్రయత్నం చేశారో మనం అనుకున్నట్టుగా చనిపోయేప్పుడు నేను ఆ ఫోటో చూస్తే చనిపోవాలా, కళ్ళు మూసుకుపోతాయేమో చచ్చేప్పుడు ఎవరికి తెలుసు, గొంతు పూడిపోతుందేమో. మనం బతికుండగానే అప్పుడు పొద్దున డాక్టర్ హరే కృష్ణ వాళ్ళ అమ్మ గురించి ఫోన్ చేశాడు. ఆయన జలుబు చేస్తాను, గొంతు పడిపోయింది ఆయనకి. అనేది నాకు అర్థం కావట్లేదు. అంటే ఏమైనా మీ గొంతు పాడైందా అంటే చెప్పాడు, ఇట్లా బాగా గట్టిగా జలుబు చేస్తే అంటే వాయిస్ రావటం లేదు. కానీ మామూలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే చిన్న రోగాలు వస్తే గొంతు పడిపోతుంది. అప్పుడు చనిపోయేప్పుడు పూర్తిగా భయంకరమైన రోగాలతో గొంతు పడిపోతే మనం మాట్లాడలేము, చూడలేము. ఆ పీడతో కళ్ళు మూసుకుపోయి, లేదా మన తలకాయ మనకి ఏదో కుక్కలు కనిపిస్తూ ఉండొచ్చు, పిల్లులు కనిపిస్తూ ఉండొచ్చు వచ్చే జన్మ. అది చూడగానే మనం బెదిరిపోతాం. లేకపోతే యమదూతలు కనిపిస్తూ ఉంటారు. అప్పుడు మనం ఇంకా షాక్లోకి పోతాం. అంటే మనం అనుకున్నట్టు ఇక్కడ అన్ని ఫోటోలు పెట్టుకుని మనం బజార్లో కావచ్చు. ఎటు తెలుస్తుంది సార్ ఎప్పుడు వస్తాం. ఇప్పుడు బజార్లో పోయి ఏదో టూత్పేస్ట్ కొనుక్కోవడానికి పోతావు, అక్కడ బండి గుద్దేస్తుంది, లేదా మామూలుగానే గుండెపోటు వస్తుంది, రోడ్డు మీద పడిపోతాం, చనిపోతాం. అంటే మనం ప్రయత్నం చేయాలి, భక్తుడు కావడానికి ప్రయత్నం చేయాలి. అలా కానట్లయితే భగవంతుడు మనకి మరణ సమయంలో గుర్తుకు రావడం అంత సులభం కాదు. పెద్ద పెద్ద యోగులు, ఋషులు, ముళ్ళు వాళ్ళంతా కూడా మరణకాలంలో భగవంతుడిని స్మరించలేక వాళ్ళు మళ్ళీ జన్మకి వెళ్ళిపోయారు. కాబట్టి మరణకాలంలో మనకి 10,000 తేళ్ళు ఒకసారి గుర్తుంటే, ఒట్టి మీద టీక్కు తింటుంటే ఇక్కడ కుడుతాయి, ఇక్కడ కుడుతాయి, ఇక్కడ కుడుతాయి, ఇక్కడ అంత కుడుతుంటే ప్రాణం పోయినట్టు ఉంటుంది. ఒక తేలు కుడితేనే మనం నొప్పిని సహించలేం. తేలు కుట్టిందా ఎప్పుడైనా? కుట్టాలా వద్దా? చూడసారి ఎక్స్పీరియన్స్ వాచిపోతుంది. ఆయన దామోదర్ని పట్టుకుపోయినట్టుగా వెంటనే చెన్నై పట్టుకుపోవాల్సి వస్తుంది. ఫోన్ చేశాడా? ఆయన మీద నమ్మకం కుదరలేదేమో. ఇప్పుడు గోబ వాచిపోయింది. నేను కూడా చూసి నాకు చూపించడానికి వచ్చారు. పాపం పిల్లాడు బాగా డీలా పడిపోయినాడు. ఆ నొప్పి తట్టుకోలేకపోతున్నాడు. ఈ దవడలు కదలుతున్నాడు. వాచిపోతే కదలవు కదా, తిండి తినలేకపోతున్నాడు. ఇదో వాటి సంసారంలో ప్లాన్ లేయడం మంచిది కాదా? బిగ్ ప్లాన్స్ ఏం మంచిది కాదు. ఏమైనా ప్లాన్లు వేస్తే ఎలా భక్తుడు కావాలా? మేక్ ప్లాన్స్ హౌ టు బికమ్ ఎ డివోటీ. రితం మంచి వయసులో అన్నాడు. లైక్ దట్ యు ఆర్ ఇన్ యూత్ఫుల్ ఏజ్, బట్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది వరల్డ్. యూ వాంట్ టు ప్రాక్టీస్ భక్తి. దట్ ఈస్ రైట్. ఎనీ టైమ్ ది బాడీ మే బి స్పాయిల్డ్, ఎనీ టైమ్. ఏం చెప్పలేరు. ఈ శరీరం చాలా లిమిటెడ్గా ఆల్రెడీ కళ్ళజోడు పెట్టుకున్నాం. కళ్ళు కనపడితే ఏమవుతుంది ఈ వయసులో? తడుగుకుంటూ బతుకంత అంధకారం. దేవుడి దేవల్ల కళ్ళజోడు పెట్టుకుంటే కనపడుతుంది. కొంతమంది కళ్ళజోడు పెట్టుకునే కూడా కళ్ళు కనపడవు. గుడ్డివాళ్ళకి, గుడ్డివాళ్ళందరికీ కళ్ళజోడు ఇస్తే కనపడుతుంది.
కొంతమందికి आईसाइट। तो इसलिए इस शरीर पर कुछ भी भरोसा मत रखो। ఈ శరీరం మీద ఏం ఆశలు పెట్టుకోమాకండి। పాపం పిల్లాడు దామోదర్ పట్టున 15 ఏళ్ళు వెళ్ళావు, ఇప్పుడే పెద్ద రోగం వచ్చి ఈ నెల్లూరు డాక్టర్లు సరిపోలే, చెన్నై పట్టుకుపోయారు। పోతే ఎంత ఖర్చు అవుతుంది? రోజు కనీసం 30,000 తక్కువ ఉండదు। ఎవరిస్తారు ఇప్పుడు? तो इस शरीर का हालत ऐसा है। शरीर कभी भी आपके शरीर पर ज़्यादा भरोसा है क्या? प्रताप रुद्र, किसी को शरीर से बहुत प्रेम है, शरीर पर बहुत भरोसा है, तुम हंस रहे तो भरोसा है, हीरोइन समझ रहे हैं, नॉनसेंस। हमको हंसना आता भी नहीं है, क्योंकि शरीर को सोचते डर लग जाता है। శారదమ్మ ఏదో దేవుడి దేవాల అసలు చేతులు పడిపోవాల్సింది, ఏదో ఎంత కదులుతున్నాయి అంతే కదా, దేవుడి దయ। తో శ్యామలమ్మ గట్టిగా నేర్చుకోవాలి, నాకు రోగం రాదంటుంది। శరీరాన్ని ఏమాత్రం నమ్ముకోమాక, కంప్లీట్। సడన్గా నీకు క్యాన్సర్ ఉందని బయటికి రావచ్చు, ఏం చేస్తావు? వీ డోంట్ నో। కానీ శరీరం నాశనం కావడం ఖాయం। इस शरीर को कोई बचा नहीं सकेगा, ठीक है ना? कब तक बचेगा ये भी पता नहीं है। इसलिए मैं पूरा दिन पढ़े रहता हूँ भगवान की किताब लेके, बस तार ना टूटे। अब मैं हर समय 24 घंटा मंदिर में आके क्लास दिया, भजन किया, या तो किसी से बात कर रहे हैं, या तो बैठ के भूलना नहीं चाहते भगवान को। पता है क्या मरते समय क्या याद है कि क्या बनेगा? दोबारा जन्म कैसा लगेगा आपको? अनदर बर्थ अच्छा लगेगा? क्या क्या करना है महाराज, बोलो क्या करना है महाराज? दूसरे इस जन्म में भी हम फ्रस्ट्रेटेड है। आपको 2 शब्द है, पेसिमिस्ट, ऑप्टिमिस्ट। ऑप्टिमिस्ट आशावादी, पेसिमिस्ट निराशावादी। శ్యామలమ్మ నువ్వు ఆశావాద నిరాశావాద? అంతా ఆలోచిస్తున్నది। ఫెయిల్డ్ कैंडिडेट। रितम, तुम आशावादी हो निराशावादी हो? तो क्लास ही नहीं सुन रहे हैं, आंसर इधर बैठ के क्या सोच रहे हैं? तो तेलुगु भी आता है क्या? नहीं आता, सब आता है। हम मिक्सचर कर रहे हैं ना, मिक्स। जिसके द्वारा हिंदी में बोल रहे तो ये परेशान रहेगी, तेलुगु में बोल रहे तो वो परेशान रहेगा। मिक्सचर करो, थोड़ा किसी को सोने नहीं दो। डोंट लेट एनीबॉडी स्लीप। वो सो रहे तो हिंदी में चिल्लाओ, ये सो रहे तो तेलुगु में चिल्लाओ। तो శ్యామలమ్మ ఫెయిల్డ్। ఈనాళ్ళ నుంచి భక్తి చేస్తావు, చిన్న ప్రశ్న అడిగాం, ఆశావాద నిరాశావాది అని? వాట్ అబౌట్ యూ? అచ్చా ఫెయిల్డ్. వాట్ అబౌట్ యూ? ఫెయిల్డ్, నిరాశావాది. డోంట్ హ్యావ్ ఎనీ హోప్స్ ఆన్ దిస్. హూ విల్ బికమ్ ఎ సీరియస్ డివోటీ? ఎవరు సీరియస్ భక్తుడు అవుతాడు? ఎవడైతే ఈ వరల్డ్ హోప్లెస్ ప్లేస్ అనుకుంటాడో, కంప్లీట్ నిరాశ। ఏమనుకోవాలి, ఈ వయసులోనే నాకు పక్షవాతం వస్తే, కాళ్ళు పడిపోతే నా బతుకు 100 ఏళ్ళు బతకాల, రేపటి నుంచి నీ కాళ్ళు పడిపోతాయి, నీకు ఎట్లుంటుంది జీవితం అమ్మా? నా 80 ఏళ్ళు ఎట్టలాగాల, ఈడ్చుకుంటూ డేక్కుంటూ, ఏం పని చేయలేం చేతగాక। కాబట్టి भक्ति में कौन सख्त रहेगा, सीरियस रहेगा? जो बिल्कुल निराशावादी है, इसको इस संसार नहीं। मुझे अच्छा, जैसा हमको अच्छा नहीं लगता है कि हम बूढ़े बन गए हैं, लेकिन आपको अभी से ऐसा लगता है नहीं मुझे
ये संसार अच्छा नहीं लगता है बिल्कुल, क्योंकि कभी भी मिसअंडरस्टैंडिंग है, कभी भी कुछ आपके ऊपर झगड़ा चल सकता है, मुकदमा चल सकता है, दुर्घटना हो सकता है. यू कैनॉट से एनी टाइम एनीथिंग. लोग कल गिरी आए थे मेरे कमरा में, గిరి ప్రభు వచ్చాడు. మీరు అనుకోండి వాడు కేసు వేస్తాడు, వాడి దగ్గర కాగితాలు లేవు, ఆయన కూడా కేసు వేయచ్చంట. ఎట్లా అంటే ఇంతకు ముందు వాళ్ళు నాకమ్మారు వాటి వీళ్ళది కాదు నాది అంటాడంట. ప్రారంభమైంది మనం కొనుక్కున్నాడు వాడు అంటే వీళ్ళ ముందు వాళ్ళు నాకమ్మారు మళ్ళీ ఏమి కట్టమ్మాడు కేసు. ఫినాన్స్ మాకేం తెలుసు సరి అని నేను కొనుక్కున్నా అంటే కొట్టుకుపోరా జరుగుతాయి. इधर कुछ भी आशा मत रखो, डोंट हैव एनी एक्सपेक्टेशंस. कुछ अच्छा का इच्छा मत करो, कुछ भी हो सकता है. इसलिए जो लोग इस संसार में हमारा आशा बनी रहती है, इसका यू आर ए फूल. अब तक जो झटका लगा है उससे कुछ सीखा नहीं है, इसलिए बोले कुछ अच्छा हो सकता है, कुछ नहीं होने वाला है. तो భక్తులకి ఏదైనా చెడు జరిగితే మీరు సంతోషంగా ఉండాలి, ఎందుకంటే మీ వైరాగ్యం పెరుగుతుంది కాబట్టి. అంటే మీకు ఏమైనా చెడు జరిగితే నష్టం వస్తే ముందరే అనుకునే సంసారం ఇట్టాగా ఉంటుంది, ఇప్పటి నుంచే ఇది అనుకోరు. మనకి బుద్ధి లేదు కాబట్టి పరీక్ష రాసావు, సెలక్షన్ కాల, 6 నెలలు చదువుకున్నాం, ఫలితం లేకుండా పోయింది, మళ్ళీ 6 నెలలు, అప్పుడేమవుతుందో. దాని అర్థం ప్రయత్నం చేయొద్దని కాదు. సెలెక్ట్ అయినా కూడా నువ్వు జాయిన్ అవ్వడానికి పోతుంటే వాడు గుద్దేస్తాడు, చనిపోతాడు. ఇంట్లో మొత్తం మా అమ్మాయికి సివిల్స్ క్లియర్ అయిపోయింది, ఈ లోపలే ఏడుస్తూ ఉంటారు. నేను సెలెక్ట్ అయి చనిపోతే ఇంకా కూడా, సెలెక్ట్ కాకుండా పోతే పని ఉద్యోగం లేదు, పాడలేదు, పోయింది. సెలెక్ట్ అయి చనిపోతే बड़ा पोस्ट राजीव गांधी प्रधानमंत्री बन गया. अभी कुर्सी में बैठने जा रहा था तो किसी ने बम फेंक के उड़ा दिया, टुकड़ा हो गया बहुत. 5 साल तो देश पर शासन चलाना था, लेकिन किसी पागल आदमी ने बम फेंक के उड़ा दिया, खत्म. ट्रंप, अब लोग बाइडेन साहब से तंग हो गए. अभी जो प्रेसिडेंट है तंग है, लोग बूढ़े आदमी है, कुछ काम नहीं करता है, बिल्कुल बूढ़ा है. कभी कभी जाते जाते फ्लाइट में गिर जाता है तो पूरी बॉडी गार्ड्स, तो प्राइम मिनिस्टर, वो प्रेसिडेंट ऑफ अमेरिका, मजाक है क्या? कुछ भी जब तक वो पोस्ट में है कुछ भी उनके लिए करना पड़ेगा, ठीक है ना? कुछ भी. मोदी साहब जब तक पोस्ट में है कुछ भी किया जाएगा उनके लिए, कुछ भी. पैसा वाली बात नहीं, कितने लोग क्या करें बात नहीं, क्योंकि कानून है. देश के प्रधानमंत्री सुरक्षित नहीं है, इस देश में कौन बचेगा? इसलिए पहले जिम्मेवारी है प्रधानमंत्री को किसी प्रकार से बचा के रखो, क्योंकि ఇతనే కోరవడం. ఒక ప్రధానమంత్రి ఎన్నుకోవడానికి ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది? 6,000 కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్లు అంతా జరిపి వాడిని ఇలాంటి పిచ్చాడు కాల్చి పారేస్తే అంటే తమాషా అయింది కదా, అంత నవ్వులు పాలైంది ప్రజాస్వామ్యం. 6,000 కోట్లు ఖర్చు పెట్టి దేశంలో అందరినీ పరిగెత్తించి అందరి చేత ఓట్లు వేయించి వాడు ఎట్టాగో అట్ట బయటకు వచ్చి ప్రధానమంత్రి అయితే అంటే ప్రజాస్వామ్యం నవ్వులు పాలైనట్లకి. అంటే ఎవరు భక్తి చేస్తారు, ఎవరికి ఎంత వైరాగ్యం తెలిసిపోతుంది. ఎవరు
जिसको जितना विरक्ति है वो उतना अधिक भक्ति करेगा। सिंपल बात है नहीं? आप दुनिया से तंग है, दुनिया से ऊबे है, दुनिया से आप नफरत करते हैं, तो आपका और कोई चारा नहीं है। बस पड़े रहो 24 घंटा भगवान की सेवा। ఎవరికైతే సంసారం విసుగు వస్తుందో, ఎవరికైతే సంసారం అంటే వాళ్ళకి అంటారు ఫ్రస్ట్రేషన్, అటువంటి వాళ్ళు ఏం చేస్తారు? ఇంక బతికినన్నాడు ఏదో భక్తి చేయడం. మీకు వైరాగ్యం తారాస్థాయికి చేరుకుందా లేదా? ఇంకేమన్నా అది ఇది చూడాలి, అమెరికాలో పోయేది అక్కడ ఏమదా, అందుకే ఏ పోరగాం కూడా రాదు. ఎక్కడ కూర్చోబెట్టి అక్కడ కూర్చొని సేవలు చేసుకుంటాం. రాజశేఖర్ కూడా, మేము కూడా అంతే. ఎక్కడ కూర్చోబెడితే అక్కడ ఏంటంటే दुनिया में कुछ देखना कोई नहीं रह गया है। किधर बैठते बस लगे रहो ठाकुर जी की सेवा में, जो भी है। आपको बड़ा आशा है, क्या देखना है? और गुजरात देखना है, क्या देखना है? किधर भी जाएंगे यही परेशानी, यही दुख पीछे कर रहे हैं आपको। एनी टाइम किसी पल में थक मार खा सकते हैं। तो आज का लेसन क्या है? जितना ఎంత అనుభవంతో ఎవరైనా ఈ సంసారంలో సుఖం లేదు అనేటువంటి నిర్ణయానికి వచ్చాడంటే అతను ఎంతో గొప్ప అనుభవాన్ని పొందాడు జీవితంలో. ఈ సంసారంలో लेस मात्र भी सुख नहीं है। ये जीना पड़ रहा है, खाना पड़ रहा है, सोना पड़ रहा है, काम करना भी करेंगे, वो ठाकुर जी के लिए करेंगे। क्योंकि हम जीवन में निराश है, तब क्या आशा लेकर अपने लिए काम कर रहे हैं। आपका वैराग्य पूरा हो गया, अभी 1-2 डंडा और पढ़ना है। आपका वैराग्य पूरा हो गया, भगवान और तपेड़े खिलाना है। आपको वैराग्य हो गया नहीं, अभी नहीं गए, मारो पीछे से। కాబట్టి జీవితంలో ఎవరికైతే జీవితం అంటే విరక్తి కలుగుతుందో వాళ్ళు తెలియగలవాళ్ళు. ఈ చావు ఉండేటువంటి జగత్తులో ఎవరైతే తోకాడిస్తూ ఉంటారో వాళ్ళు ఫూల్స్. ఈ చావు ఉండే జగత్తులో ఎవరైతే అసలు పని భగవంతుని తెలుసుకుని ఆయనతో సంబంధాన్ని పెట్టుకుని పోవాలి ఇక్కడి నుంచి, వాళ్ళు తెలియగలవాళ్ళు. ఎవరు తెలియగలవాడంటే 4 PhDలు చేసిన వాడు తెలియగలవాడా, 50 కోట్లు సంపాదించిన వాడు తెలియగలవాడా, ఎవడైతే జీవితాన్ని విసుగొచ్చి మాల పట్టుకుని హరే कृष्ण అంటున్నాడు, मल्टीपल चॉइस क्वेश्चन, एक आदमी जीवन से फ्रस्ट्रेट होकर माला लेकर जप कर रहा है, दूसरे आदमी अपने बुद्धि से 500 करोड़ रुपए कमा लिया, दूसरे आदमी अपना चतुरता से वो प्रधानमंत्री बन गया, और चौथा आदमी वो आदमी बड़ा पंडित बनकर नोबेल प्राइज को भी प्राप्त किया है। तो हु इज द ग्रेट पर्सन? वन विथ नोबेल प्राइज, वन हु हैज बिकम प्राइम मिनिस्टर, वन हैज बिकम करोड़पति, जो आत्ममाला लेके जीवन से निराश होकर आत्ममाला लेकर जप करे। इनमें कौन सी आदमी बुद्धिमान है? जप करे बस। कि दुनिया बोलेगा, सोचेगा, सोचना पड़ेगा। प्रधानमंत्री बनना आसानी बात नहीं है, 500 करोड़ कमाना भी आसान बात नहीं है, और इतना सारी संसार में सबको पीछे छोड़ के नोबेल प्राइज हासिल किया है। ये आदमी कोई काम का नहीं, माला लेके फालतू बैठ के हरे कृष्ण बोले। तो लेकिन भगवद गीता की दृष्टि से देखेंगे, जिस आदमी इस संसार में मुझे कुछ नहीं चाहिएगा, मुझे सिर्फ मैं
भगवान की सेवा करना चाहता हूँ, मैं भगवान की भक्ति करना चाहता हूँ। इज मोस्ट इंटेलिजेंट पर्सन, इज नॉट गोइंग टू दोबारा इस संसार में जन्म लेने वाला नहीं है, भगवान के भक्त। सो लेट मी कंप्लीट, टाइम हो गया ना। काटे जो मोक्ष भगवान देते हैं राक्षसों को और भक्तों को। राक्षसों को जो मोक्ष देते हैं वो तो सायुज मुक्ति है, इसमें तो स्थायी नहीं है, ना भगवान की धाम में गया ना दुनिया में आया। जैसे भगवान की जो क्या होते हैं ब्रह्मन एफल्जेंस, उससे एक कण बन के रह गया, प्रेम नहीं है भगवान से। लेकिन मुक्ति तो वो लोग मुक्ति శాశ్వత భగవంతుడు ఎవరినైతే చంపుతాడో వాళ్ళకి నిరాకార ముక్తి కలుగుతుంది. భక్తులు వాళ్ళు చనిపోతే వాళ్ళు భగవంతుని ప్రేమతో సేవ చేశారు, ఆరాధించారు, అటువంటి భగవంతుడు లోకంలో ప్రవేశిస్తారు. వైకుంఠంలో గోలోకంలో ప్రవేశించి వాళ్ళు చక్కగా అక్కడ भगवंतुడి लोकंलो मुसलतन रोगों सब मटीरियल बॉडी नहीं होता है, भगवान की धाम में स्पिरिचुअल बॉडी, भगवान का बॉडी जैसे ही। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे।